ఏదైనా వ్యక్తి ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి వినయంగా ఉండడంతో వినయమే మరి ఈ రోజుల్లో లోకు కాబట్టి అవతల వ్యక్తి తప్పనిసరిగా పని చేయడు. తర్వాత అమ్మడం, లేదంటే కూర్చోమనడం, ఒకళ్ళు ఇతను అడిగిన విధానంలో అతనికి వెంటనే లోకుగా చేయటం ద్వారా ఇవాళ అవ్వదని చెప్పడం, మర్నాడు రమ్మని చెప్పడం, ఈ విధమైనవి కనపడుతూ ఉంటాయి. 10 సార్లు తిరగవలసి వస్తూ ఉంటుంది. యువతల వ్యక్తి అనుకుంటాడు, ఎన్ని సార్లు తిరిగాను ఈ ఆఫీస్‌కి నాకు పని అవ్వట్లేదు అని. అదే మరో వ్యక్తితో ఇతను తన గోడు వెళ్ళబుచ్చుకున్నప్పుడు, ఇలా రోజు తిరుగుతాను, రేపు రమ్మన్నారు, మాపు రమ్మన్నారు, కూర్చోబెడుతున్నారు. తీరా కూర్చున్న తర్వాత అరగంట, గంట అయిన తర్వాత ఏదో చెప్తున్నారు, పంపించేస్తున్నారు. ఎటువంటి గుడ్ రిజల్ట్ ఉండలేదు అని ఈ వ్యక్తి మరో వ్యక్తితో చెప్పుకున్నప్పుడు, ఆ వ్యక్తి బలమైనటువంటి ఫేస్‌తో ఉన్నటువంటి వ్యక్తి అయితే అదని చెప్తాడు. నేను వెళ్ళాను, వెళ్ళిన రోజే పని అయిపోయింది నాకని చెప్తాడు. మనం ఆశ్చర్యపోతాం. ఈ సదరు వ్యక్తి ఆశ్చర్యపోతాడు. అదెలా జరుగుతుంది? అదెలా జరుగుతుంది? అలా జరగడానికి వీల్లేదు కదా! అలా జరగడానికి వీల్లేదు ఎట్టి పరిస్థితిలో కూడా. ఎంచేతంటే బలమైనటువంటి వ్యక్తి అలా అడిగినప్పుడు, బలమైనటువంటి వ్యక్తి అలా అడిగినప్పుడు వెనువెంటనే అతనికి ఆ మొఖంలో ఉన్నటువంటి ఆహ్, ఆ గట్టితనాన్ని గమనించి అవతల వ్యక్తులు వెనువెంటనే చేసే అవకాశం. ఎంచేతంటే వాళ్ళు రేపురా, మాపురా అని చెప్పడానికి ముందు వెళ్ళినట్లయితే వెనువెంటనే అవతల వ్యక్తుల నుంచి తీవ్రమైన ప్రతిఘటనలు ఎదుర్కోవాల్సొస్తుంది. వాళ్ళ దగ్గర వినయం ఉండదు, విధేయత ఉండదు. అలాగే నవ్వు ఉండదు. అలాగే వాళ్ళకిచ్చే గౌరవం ఉండదు. చాలా ఇప్పుడు సరైనటువంటి పద్ధతిలో, ఇప్పుడు చెల్లేటువంటి భావనతో అడిగినప్పుడు, అవతల వ్యక్తి తప్పనిసరిగా వెనువెంటనే చేసే అవకాశం. మరి మనం చెప్పుకున్నటువంటి ఈ రెండో వ్యక్తి వినయంగా అడుగుతాడు కాబట్టి, అవతల వ్యక్తికి అవకాశం దొరుకుతుంది. ఏమన్నా పర్వాలేదు, పంపించేయొచ్చు, 10 సార్లు తిప్పొచ్చు. అదొక ఆనందం. పీడిస్తేనే కదా మనిషికి ఆనందం. ఎన్ని సంపదలున్నా సరే, ఎన్ని ఆస్తులున్నా సరే, ఎంతటి హోదాలో ఉన్నా సరే, అవన్నీ ఆనందం ఇవ్వాలంటే పీడించాలి. పీడిస్తే గాని ఆనందం రాదు. అది మనిషి యొక్క తరతరాల చరిత్రను మనం గమనించినట్లయితే, మహాకవి కూడా పరపీడనం పరమానందం, నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వం. పరుల్ని పీడించడంలో ఉన్నటువంటి ఆనందం మనిషికి మరి ఎందులోనూ లభించదు. కుటుంబ సంబంధాల్లో కూడా మనం ఈ పరపీడన గమనిస్తూ ఉండొచ్చు. ఈ పరపీడనకి ఎక్కువ గురయ్యేది ఇటువంటి బలహీనమైనటువంటి ముఖాలున్నటువంటి వ్యక్తులే. కాబట్టి ఈ సదరు వ్యక్తులు ఎక్కడికెళ్ళినా గూడా కొద్దిగా అవతల వాళ్ళ వీళ్ళ మొహం చూసినట్టు క్రూయల్టీ గూడా వచ్చేస్తుంది. కుయుక్తులు గూడా వచ్చేస్తాయి. ఈ వ్యక్తి వెళ్ళినప్పుడు. సదరు వ్యక్తి ఏదైనా ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు, ఏదైనా ఒక పని మీద, ఏదైనా ఒక ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు, అక్కడ సదరు వ్యక్తి పని అయిన తర్వాత ఒక రూ. 50, ఒక రూ. 60 ఫీజు చెల్లించాల్సి వచ్చినప్పుడు, ఏదైనా జేబులోంచి రూ. 100 తీసినప్పుడు సదరు వ్యక్తి చిల్లర కావాలని అడగటం. చిల్లర ఉంటుంది. కానీ అక్కడ ఈ సదరు వ్యక్తి మొఖాన్ని బట్టి ఆడుకోవచ్చు. చిల్లర కావాలి. ఈ వ్యక్తి ఎంచేతంటే ఒక రూ. 50, రూ. 60 పనవుతుందంటే మళ్ళీ అంత ఖచ్చితంగా చిల్లర తీసుకెళ్ళలేని పరిస్థితి. అసలు బలమైన వ్యక్తి అక్కడ 100 ఇచ్చినా సరే, 500 ఇచ్చినా సరే వెంటనే చిల్లర వచ్చేస్తుంది. ఈ వ్యక్తికి రాదు అలాగే. ఈ వ్యక్తి మొఖంలో ఉన్నటువంటి కళ అటువంటిది. సరే ఈ వ్యక్తి రూ. 100 ఇచ్చినప్పుడు అవతల వ్యక్తి చిల్లర కావాలి అంటాడు. అంటే సదరు వ్యక్తి వెతుకుతాడు, కనిపించదు. సారు లేదండి అంటూ సవినయంగానే చెప్పడం జరుగుతుంది. అయితే పక్కన నుండి చిల్లర వచ్చే వరకు వెయిట్ చేయండి అంటాడు. ఓ అరగంట గడిచిన తర్వాత ఎవరూ రారక్కడికి. ఎవరూ వచ్చి అతనికేమి చిల్లర ఇవ్వరు. ఆ తర్వాత ఇతను ఎదురుగుండా కనబడుతుండగా ఓ అరగంట ఆగాక ఆ పని, ఈ పని చేసుకొని అప్పుడు ఇతనికేసి ఓసారి చూసి అప్పటికి కొంత ఇతనికి చికిత్స పూర్తయిపోతుంది అప్పటికి. ఆడుకోవడం పూర్తయింది. ఇతని వల్ల పీడన గూడా పూర్తవుతుంది. ఆ పీడన ద్వారా ఆనందాన్ని గూడా పొందడం జరుగుతుంది గాబట్టి ఇంకా వెంటనే అక్కడ ఉన్నటువంటి బాక్స్‌లోంచి
ఇతనికి ఇవ్వాల్సిన చిల్లర కూడా ఇచ్చేసి మొహంలో ఏ భావం లేకుండా ఈసారి వచ్చేప్పుడు చిల్లరుంటేనే రండి అంటూ చెప్పడం జరుగుతుంది. అది ఈ వ్యక్తికి ప్రత్యేకం అంతే. ఈ వ్యక్తి ఆ చిల్లర తీసుకుని ఆశ్చర్యపోతాడు. ఎవరైనా చిల్లర కోసం పాపం చిల్లర లేదు, వెయిట్ చేయమన్నారు అని అనుకుంటాడు. తీరా చూస్తే అక్కడ ఎవరు రారు తర్వాత. ఓ గంట పోయిన తర్వాత ఆ వ్యక్తే చిల్లర ఉన్నా సరే ఆపి చికిత్స కదా మరి ఆడుకోవచ్చు. పరపీడనం ఉంది అక్కడ. పరపీడనానికి ఛాన్స్ ఉంది. మనిషికి అత్యధమైనటువంటి ఆనందం పరపీడనం. ఇక్కడ పరపీడన ఆనందానికి ఆ అవకాశం ఉంది కాబట్టి ఆ పీడన ద్వారా ఆనందాన్ని ఒక గంట సేపు పొంది ఆ పని ఈ పని చూసుకుని ఆ తర్వాత నెమ్మదిగా ఈ వ్యక్తిని ఇక దోషేద్దంలే అనుకుని ఒక పాఠం చెప్పేశాడు. గుణపాఠం అయిపోయింది. తన దగ్గర ఉన్న చిల్లరే ఉంది ఆల్రెడీ. అప్పుడు తీసిచ్చి ఈసారి వస్తే చిల్లర ఉంటేనే రండి అని గద్దిస్తాడు, శాసిస్తాడు. యువతల వ్యక్తి ఏమన్నాడు కదా. యువతల వ్యక్తి వినంగా నవ్వుతూ అలాగే సార్ అని వెళ్ళిపోతాడు. అది వ్యక్తి యొక్క బలహీనమైనటువంటి ముఖం యొక్క పరిస్థితి నేడు జరుగుతున్నటువంటి పరిస్థితి. చాలామంది మొదటి రకం వ్యక్తులు అంటే బలమైనటువంటి ముఖం ఉన్న వ్యక్తులకు ఇటువంటి అనుభవాలు తక్కువ. కానీ బలహీనమైనటువంటి ముఖాలు ఉన్న వ్యక్తులకి ఇటువంటి అనుభవాలు నిత్యంగా జరిగేటువంటివే. నిత్యంగా జరుగుతూ ఉండేటువంటివి. లోకంలో పరపీడన పరాయణత్వం, పరపీడన పరమానందం అది కొనసాగుతుంది కాబట్టి మనమే మన ముఖాల్లో ఉన్నటువంటి ఆ బలహీనతని జయించి బలమైన ముఖాలుగా మారాల్సి ఉంటుంది. చెల్లుబాటుల్లో లేనివి, ఉపయోగపడనివి గుణాలను మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ గుణాలని మనం ప్రదర్శిస్తే లోపవుతున్నామో మనకి తెలిసిపోతూ ఉంటుంది. వాటిని తగ్గించుకోవడమే, చుట్టూ గమనించడమే. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గమనిస్తూ ఉంటే ఎవరికి సరైన జవాబు ఇస్తున్నారు, ఎవరికి వెంటనే పని చేస్తున్నారు, ఎవరికి వాళ్ళే వినయంగా మర్యాదగా పనిచేసి పెడుతున్నారు అనే విషయాన్ని మనం ఒక్కసారి గమనిస్తే అనేక చోట్లకి వెళ్తూ ఉంటాం. కరెంటు బిల్లు కట్టడానికో మరోటో అక్కడ మర్యాదగాను, మన్ననగాను, బాధ్యతగాను ఎవరికి ఇస్తున్నారో గమనిస్తే ఆయా వ్యక్తుల యొక్క ప్రవర్తన మనం గమనించినట్లయితే అలాంటి వ్యక్తులు కుటుంబంలో ఉంటారు, మన స్నేహితుల్లో ఉంటారు, ఇరుగు పొరుగు ఉంటారు. ఆయా వ్యక్తుల్ని గమనించినట్లయితే మన ముఖంలో కూడా బలహీనతను మనం జయించవచ్చు, బలమైన ముఖంగా మారచ్చు. ముఖ్యంగా అటువంటి గుణాలు అక్కడ అవతల పాత్రేని మనం ప్రవర్తించాల్సి ఉంటుంది. అవతల పాత్ర యొక్క తీరుతెన్నులను బట్టి మనం వ్యవహరించాల్సి ఉంటుంది. మన స్వరంలో హెచ్చుతగ్గులు మారాల్సి ఉంటుంది. మన ముఖంలో అంటే వినయంతో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర వినయంగా ఉండటం ఒక పద్ధతి. అలా లేని వ్యక్తుల దగ్గర అలా లేకుండా ఉండటమే ఒక పద్ధతి. అవతల వాడిని బట్టి మనం కూడా ప్రవర్తించడం అనేది కరెక్ట్. అది చెల్లుబాటు అయినటువంటి పరిస్థితి. అలా కాకుండా ఒక పద్ధతినే నూరిపోసిన పద్ధతులనే మనం నమ్ముకున్నట్లయితే తప్పనిసరిగా మనము కొంత లోకువయ్యే పరిస్థితి, మన ముఖాలు లోకువయ్యే పరిస్థితి. ప్రతి చోట కూడా ఈ పీడనానందంకి మనం గురి అయ్యే అవకాశం ఉంటుంది. అంచేత అటువంటి అవకాశం లేకుండా మనము కాలగమనంలో మనం కొన్ని అంశాలు, కొత్త అంశాలు నేర్చుకోవడం ద్వారా బలమైన వ్యక్తులుగా మారగలిగినప్పుడు మనం కూడా అటువంటి బలమైన ముఖాలతోటి తప్పనిసరిగా మనము పరిస్థితులు అంచనా వేయొచ్చు. అలాగే వ్యక్తులు అంచనా వేయొచ్చు. దానికి తగ్గట్టుగా మనం ప్రవర్తించడం ద్వారా మనం తర్వాత బాధపడే, ఆవేదన పడే, అవమానపడే సన్నివేశాల నుంచి తప్పించుకోవచ్చు.